Let's go with another one. Define liver. Describe the types of liver, functions, applications, liver principle of exercise therapy. సో ఇందులో లివర్ని డిఫైన్ చేయాలి, డిస్క్రైబ్ ద టైప్స్, ఫంక్షన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ లివర్, అండ్ మళ్ళీ దాన్ని ఫిజియోథెరపీలో ఎక్కడ వాడతామని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఇది యా. సో ఇక్కడ ఏంటంటే లివర్ ఈజ్ అ రిజిడ్ బార్ క్యాపబుల్ ఆఫ్ మూవ్మెంట్ ఎట్ ఎ ఫిక్స్డ్ పాయింట్ కాల్డ్ ఫిల్క్యూరమ్ ఫ్లెక్యూరమ్ అందాం. సో లివర్ అంటే ఇలానన్న సీసా తెలుసు కదా నీకు, అది సీసా టైప్. ఫెల్క్యూరమ్ సీసా టైప్ రా, ఇలా ఉంటుంది. ఇక్కడ వెయిట్ పెడితే ఇక్కడ ఇక్కడ ఎఫర్ట్ పెడితే ఇక్కడ పైకి లేస్తుంది, దాన్ని లివర్ అంటారు. ఇది ఫెల్క్యూరమ్, ఇక్కడ వచ్చేది ఫెల్క్యూరమ్, ఇది వచ్చేసి వెయిట్ ఎఫర్ట్, ఇది వచ్చేసి వెయిట్. ఓకే, ఇగో ఎఫర్ట్ ఈ అప్లైడ్ ఎట్ ఎ పాయింట్ టు ఓవర్కమ్ ద వెయిట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ అనదర్ పాయింట్. ఓకే, అది కంపోనెంట్స్ ఆఫ్ లివర్ వచ్చేసి ఫెల్క్యూరమ్ అంటే ఈ ట్రయాంగులర్ పార్ట్, ఎఫర్ట్ అంటే మనం ఎక్కడైతే బలం పెడుతున్నామో అది, వెయిట్ దేన్ని పుష్ చేయడానికి అంటే దేన్ని పైకి పుష్ చేయడానికి వెయిట్ పెడుతున్నామో అది. ఓకే, లివర్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బాడీ ఎలా ఉంటుందంటే, హ్యూమన్ బాడీలో లివర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ రిజిడ్ బార్ ఉంది కదా, ఇది బోన్, ఫెల్క్యూరమ్ ఉంది కదా, ఈ ఏదైతే మధ్యలో యాక్సిస్ ఉందో దీన్ని జాయింట్స్, ఈ పాయింట్ జాయింట్స్ని ప్లే చేస్తుంది. ఎఫర్ట్ మజిల్ కాంట్రాక్షన్స్, వెయిట్ వచ్చేసి మనం ఎత్తాలనుకుంటున్న బాడీ వెయిట్ కానీ లేకపోతే మనం లిఫ్ట్ చేయాలనుకుంటున్న వస్తువుని కానీ వెయిట్ అని అంటాం. ఓకే, హ్యూమన్ బాడీలో లివర్ సిస్టమ్ ఇలా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది రాసినా రాకపోయినా పరగకూడదు. లివర్ ఇన్ ఆర్మ్ బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే ఎఫర్ట్ ఆర్మ్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫెల్క్యూరమ్ టు ద ఎఫర్ట్. ఇప్పుడు ఒక చెయ్యి ఉందిరా, నీ చెయ్యి ఉంది, నీ చేతిలో నువ్వు ఒక వస్తువుని లిఫ్ట్ చేయాలనుకుంటున్నావు, ఓకే, ఇది వస్తువు అనుకో, నువ్వు దీన్ని లిఫ్ట్ చేయాలనుకుంటున్నావు. నీ బైసెప్ మజిల్ నీ ఫోర్ ఆర్మ్ని పైకి పుల్ చేయడానికి ట్రై చేస్తుంది. డిస్టెన్స్ ఇక్కడ ఎల్బో అనేది నీ ఫెల్క్యూరమ్, ఎల్బో వచ్చేసి ఫెల్క్యూరమ్ అంటే అదొక జాయింట్ అనుకో. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద ఆర్మ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫెల్క్యూరమ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వెయిట్కి నీ ఫెల్క్యూరమ్కి ఎంతైతే దూరం ఉందో, నీ ఎఫర్ట్ మజిల్కి ఈ ఫెల్క్యూరమ్కి ఎంతైతే దూరం ఉందో, దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అది ఏంటంటే ద లాంగర్ ద ఎఫర్ట్ ఆర్మ్, ఇది ఎంత దూరం ఉంటుందో అంత మెకానికల్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. ఈ పాయింట్ నుంచి ఈ మజిల్ ఎంత దూరం ఉంటే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. ద లాంగర్ ద వెయిట్ ఆఫ్ ఆర్మ్, ఇది ఎంత పెద్దగా ఉంటే అంత మెకానికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మెకానికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. జస్ట్ పాయింట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసా. నీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే రాయకు. ఓకే, రాయకపోయినా ఫరకపడదు. ఓకే, లివర్స్ ఎన్ని రకాలుగా క్లాసిఫై అయ్యాయి? ఫస్ట్ ఆర్డర్ లివర్, సెకండ్ ఆర్డర్ లివర్, థర్డ్ ఆర్డర్ లివర్. ఫస్ట్ ఆర్డర్ లివర్ వచ్చేసి ఫెల్క్యూరమ్ లైస్ బిట్వీన్ ద ఎఫర్ట్ అండ్ వెయిట్. అంటే ఈ ట్రయాంగులర్ పార్ట్ అనేది జాయింట్ అనేది వెయిట్కి ఎఫర్ట్కి మధ్యలో ఉంటుంది. లైక్ ఐదర్ ఎఫర్ట్ ఫెల్క్యూరమ్ ఆర్ వెయిట్ ఫెల్క్యూరమ్ అండ్ ఎఫర్ట్, నోన్ యాజ్ లివర్ ఆఫ్ స్టెబిలిటీ. ఇది చాలా చాలా స్టేబుల్గా ఉంటుంది ఎందుకంటే ఫెల్క్యూరమ్ మధ్యలో ఉంటుంది కాబట్టి. ఓకే, దీన్ని లివర్ ఆఫ్ స్టెబిలిటీ అంటారు ఎందుకంటే ఫెల్క్యూరమ్ అనేది మధ్యలో ఉండడం వల్ల వెయిట్ ఎఫర్ట్ సైడ్స్కి ఉండడం వల్ల చాలా స్టేబుల్గా ఉంటుంది ఇది ఫస్ట్ ఆర్డర్ లివర్ అనేది. ఓకే, ఇది అనాటమికల్ ఎక్స్ప్లెనేషన్ చూడు, అంటే లైక్ హ్యూమన్ బాడీలో ఎలా ఉంటుంది. ఫెల్క్యూరమ్ జాయింట్స్ ఫెల్క్యూరమ్లో ఫేస్ చేస్తాయి. ఎక్కడ అట్లాంటో ఆక్యుపెటిలా జాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ఎక్కడ అనిపిస్తుంది, హెడ్ ఉందిరా, హెడ్కి దీనికి మధ్యలో ఉండే జాయింట్. వెయిట్ ఆఫ్ ద ఫేస్, ఎక్స్ట్రా పొజిషన్ నెక్ మసిల్స్. నీ నెక్ మసిల్స్ నీ బాడీ యొక్క ఫేస్ వెయిట్ని నాట్ టాకింగ్ అబౌట్ ద హెడ్, ఫేస్ ఉంటుంది కదా, ఈ పాయింట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటుంది. లైక్ ఈ మజిల్స్ దీన్ని బ్యాలెన్స్ చేస్తాయి. లైక్ యువర్ వెయిట్ ఈజ్ నీ ఫేస్ అనేది వెయిట్, నీ పోస్టీరియర్ నెక్ మజిల్స్, నీ బ్యాక్ సైడ్ ఉన్న నెక్ మజిల్స్ అనేది ఒక ఎఫర్ట్. ఈ మధ్యలో ఈ జాయింట్ ఉంది చూడు, ఎల్ నాటో జాయింట్ వచ్చేసి ఫెల్క్యూరమ్.
ఓకే. అర్థమైందా? నీ ఫేస్‌కి, నీ నెక్ మజిల్స్‌కి మధ్యలో ఫెల్క్యూరమ్ వచ్చేసి నీ జాయింట్. ఇది ఫస్ట్ ఆర్డర్ లివర్ యొక్క ఎగ్జాంపుల్ హ్యూమన్ బాడీలో. ఓకే. ఇది టిల్టింగ్ ఆఫ్ పెల్విస్ ఫెల్క్యూరమ్‌లో ఇంకో ఎగ్జాంపుల్. ఒక ఒక ట్రై చాలులే గానీ ఓకే. టిల్టింగ్ ఆఫ్ పెల్విస్ పెల్విక్ ఇట్లా టిల్ట్ అవ్వడం. నేను చెప్పా చూడు ఇట్లా బ్యాక్ ఇట్లా ఆర్చ్ వస్తది అని అది. ఏంటి ఫెల్క్యూరమ్ హిప్ జాయింట్స్. నీ హిప్ జాయింట్ అనేది ఫెల్క్యూరమ్‌లా యాక్ట్ అవుద్ది. లైక్ మధ్యలో ట్రయాంగిల్ పార్ట్ లాగా నీ హిప్ ఉంటది. ఇక్కడ నీ ఎఫర్ట్ నీ ట్రంక్ మజిల్స్ కొడతాయి. లైక్ ట్రంక్ మజిల్స్ అంటే ఇక్కడ బ్యాక్ మజిల్స్ ఉంటాయి చూడు అవి. ఈ బ్యాక్ దగ్గర అవి. నీ బాడీ వెయిట్ వచ్చేసి వెయిట్ లాగా యాక్ట్ అవుతాయి. నీ ట్రంక్ మజిల్స్ నీ ఫెల్క్యూరమ్ మీద వెయిట్ పెట్టి ట్రంక్ మజిల్స్ అంటే ఇక్కడ ఉండవు. ఇక్కడ ఉంటాయి ట్రంక్ మజిల్స్. నీ ట్రంక్ మజిల్స్ వెయిట్ పెట్టి ఇక్కడున్న అప్పర్ బాడీని ముందుకు లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. జనరల్‌గా ఇది హ్యూమన్ బాడీ అనుకో. ఇది నీ హిప్ జాయింట్ అనుకో. ఇది నీ బ్యాక్, ఇది నీ కింద మజిల్స్. ఈ నీ ట్రంక్ మజిల్స్, గ్లూట్ మజిల్స్ పుల్ చేసి ఇక్కడ ఎఫర్ట్ పెట్టి ఈ ఫెల్క్యూరమ్ జాయింట్ నుంచి నీ అప్పర్ బాడీ వెయిట్‌ని సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. అది ఎగ్జాంపుల్. ఓకే. ప్రొవైడ్స్ స్టెబిలిటీ. స్టేబుల్ జాయింట్ ప్రొవైడ్స్ స్టెబిలిటీ, గివ్స్ మెకానికల్ అడ్వాంటేజ్. ఏంది బ్యాలెన్స్ చేస్తుంది బాడీని. ఎఫర్ట్ అండ్ వెయిట్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద ఫెల్క్యూరమ్. ఫెల్క్యూరమ్‌కి అటు సైడ్ వెయిట్ ఉంటే ఇటు సైడ్ ఎఫర్ట్ ఉంటుంది. సో స్టేబుల్గా ఉంటుంది ఎప్పుడు అది. ఓకే. సెకండ్ ఆర్డర్ జాయింట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫెల్క్యూరమ్ ఇటు కార్నర్కి ఉంటుంది. ఫెల్క్యూరమ్ ఈడు ఉంటుంది. వెయిట్ ఉంటుంది. తర్వాత ఎఫర్ట్ ఉంటుంది. ఎఫర్ట్ దూరంలో ఉంటుంది. వెయిట్ లైస్ ఇన్ బిట్వీన్ ఫెల్క్యూరమ్ అండ్ ఎఫర్ట్. ఫెల్క్యూరమ్‌కి ఎఫర్ట్‌కి మధ్యలో వెయిట్ ఉంటుంది. ఫస్ట్ ఆర్డర్‌లో ఎలా ఫెల్క్యూరమ్ మధ్యలో ఉంటుంది. వెయిట్ ఇటు ఉంటుంది. ఎఫర్ట్ ఇటు ఉంటుంది. కానీ ఇందులో ఎట్లా ఫెల్క్యూరమ్ ఇటు ఉంటుంది. వెయిట్ మధ్యలో ఉంటుంది. ఎఫర్ట్ ఇటు ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లివర్ ఆఫ్ పవర్. అనాటమికల్ హ్యూమన్ బాడీలో ఈ జాయింట్ ఎక్కడుంది, ఇలాంటి లివర్ ఎక్కడుంది అంటే ఇదేదో జాయింట్ ఉంది. నాకు కూడా తెలియదు ఏందో, చాలా కష్టంగా ఉంది పలకడం. బాడీ వెయిట్ త్రూ యాంకిల్ ఉంటుంది కదా, ఫుట్ యాంకిల్లో ఎలా అంటే నీ ఫెల్క్యూరమ్ జాయింట్ వచ్చేసి ఇది నీ ఫుట్ అనుకోరా. నీ జాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. నీ బాడీ వెయిట్ మొత్తం వచ్చి ఇక్కడ పడుతుంటుంది. కానీ నీ ఎఫర్ట్ మజిల్స్ ఏమో ఇక్కడ ఉంటాయి. లైక్ ఈ బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేసే ఎఫర్ట్ మజిల్స్ ఏమో ఫాలెంజెస్ మజిల్స్ ఉంటాయి కదా, ఫాలెంజెస్ బోన్స్ మజిల్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. నీ బాడీ వెయిట్ని ఏమో టార్సల్స్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. కానీ నీ యాంకిల్ జాయింట్ ఏమో ఇక్కడ ఉండదు. అంటే జాయింట్ ఇక్కడ అంటే ఫెర్క్యులమ్ ఇక్కడ, వెయిట్ ఏమో ఇక్కడ, ఎఫర్ట్ ఏమో ఇక్కడ. ఓకే. నీ యాంకిల్. సో అలా కాఫ్ మజిల్స్ అంటే ఇక్కడ ఉంటాయి హ్యూమన్ బాడీలో. కాఫ్ మజిల్స్ ఇక్కడ ఉంటాయి. ఈ పాయింట్లో హ్యూమన్ బాడీలో ఇక్కడ కాఫ్ మజిల్స్ ఉంటాయి. కాఫ్ మజిల్స్ యాక్ట్ యాజ్ ఎఫర్ట్. వెయిట్ ఎ సెకండ్. స్టెబిలిటీకి ఈ మజిల్స్ ఇలా రాసుకో. ఓకే. క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి సింపులే కానీ ఎఫర్ట్స్ ఆర్మ్ లాంగర్ దెన్ వెయిట్ ఆర్మ్. ఎఫర్ట్ ఏమో చాలా దూరంలో ఉంటుంది వెయిట్ కంటే. వెయిట్ ఫెల్క్యూరమ్కి దగ్గర ఉంటుంది కానీ వెయిట్ ఫెల్క్యూరమ్కి దగ్గర ఉంటుంది కానీ ఎఫర్ట్ చాలా దూరం ఉంటుంది. ఓకే. అదే ఈ పాయింట్, క్యారెక్టరిస్టిక్ పాయింట్. అలౌస్ గివ్స్ మెకానికల్ అడ్వాంటేజ్, రిక్వైర్స్ లెస్ ఎఫర్ట్ టు లిఫ్ట్ హెవీ వెయిట్స్, రేర్ ఇన్ హ్యూమన్ బాడీలో ఈ లివర్ అనేది చాలా రేర్గా ఉంటుంది. థర్డ్ ఆర్డర్ లివర్లో ఎలా ఉంటుందంటే ఎఫర్ట్ మధ్యలో ఉంటుంది, వెయిట్ ఇటు ఉంటుంది, ఫెల్క్యూరమ్ ఇటు ఉంటుంది. నోన్ యాజ్ లివర్ ఆఫ్ వెలాసిటీ. ఓకే. దీన్నేమో లివర్ ఆఫ్ పవర్ అంటారు. దాన్నేమో లివర్ ఆఫ్ స్టెబిలిటీ అంటారు ఫస్ట్ ఆర్డర్ని. థర్డ్ ఆర్డర్ని వచ్చేసి లివర్ ఆఫ్ వెలాసిటీ అంటారు. ఎఫర్ట్ లైస్ ఇన్ బిట్వీన్ ద ఫెల్క్యూరమ్ అండ్ వెయిట్. డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఓకే. హ్యూమన్ బాడీలో ఎక్కడ ఉంటుంది అంటే ఎల్బో జాయింట్, బ్రాచియల్ మజిల్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద హ్యాండ్. లైక్ ఇది వెయిట్, సమ్ వెయిట్ నువ్వు లిఫ్ట్ చేస్తున్నావు అనుకో, ఏదో వెయిట్ ఎత్తుతున్నావు. నీ ఎల్బో జాయింట్ వచ్చేసి ఫెల్క్యూరమ్. నీ బ్రాచియల్ మజిల్స్ అంటే ఈ మజిల్స్ అన్నీ నీకు ఎఫర్ట్ పెడుతున్నాయి. ఈ మజిల్స్ అన్నీ నీ బ్రెస్ట్ని ఇలా లాగడానికి ట్రై చేస్తున్నాయి పైకి, నువ్వు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నావు. సో ఎఫర్ట్ ఫెల్క్యూరమ్కి వెయిట్కి మధ్యలో ఉన్నాయి. ఓకే. ఇది ఇంకోటి ఏంది, నీ ఫ్లెక్సేషన్. ఫెల్క్యూరమ్ వచ్చి ఇది కాలు అనుకో, ఇది నీ జాయింట్, ఇది నీ లోవర్ లెగ్, ఇది నీ యాంకిల్ పాయింట్. ఎఫర్ట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ పెడతాయి.
అండ్ లోవర్ లెగ్ వచ్చేసి ఇలా. లైక్ ఇప్పుడు నీ యాంకిల్ పాయింట్ ఉంది కదా, దీన్ని పైకి కిందికి మూవ్ చేయడానికి ఈ మజిల్స్ మూవ్ అవుతాయి. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ మూవ్ అవుతాయి, బట్ ఫెర్క్యులం ఇక్కడ ఉంటుంది. అంటే నీ జాయింట్ ఇక్కడ ఉంది, సో ఫెర్క్యులం ఇక్కడ ఉంది, ఎఫర్ట్ ఇక్కడ ఉంది, నీ వెయిట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ అన్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ లివర్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్. మోస్ట్ కామన్ లివర్ ఇన్ ద హ్యూమన్ బాడీ, ఆపరేట్స్ ఇన్ మెకానికల్ డిసడ్వాంటేజ్. దీంట్లో చాలా డిసడ్వాంటేజ్ ఉంటుంది. దీనికి మెకానికల్ అడ్వాంటేజ్ ఉంటుంది, దీనికి మెకానికల్ డిసడ్వాంటేజ్. థర్డ్ ఆర్డర్లో ప్రొవైడ్స్ గ్రేట్ స్పీడ్స్, గ్రేట్ రేంజ్ ఆఫ్ మోషన్స్. గ్రేటర్ స్పీడ్స్ ఇస్తుంది. లైక్ కాళ్ళల్లో ఎందుకు పెట్టారంటే మనిషికి పరిగెత్తడం కావాలి కాబట్టి. సాక్రిఫైసెస్ పవర్ ఫర్ వెలాసిటీ. బలం ఎక్కువ రాదు కానీ ఫాస్ట్గా వస్తుంది మూమెంట్, చాలా ఫాస్ట్గా. నీ కాల్ ఐ మీన్ నీ చెయ్యి మూమెంట్, నీ కాల్ మూమెంట్ చూసుకో, ఈ వ్రిస్ట్ మూమెంట్, యాంకిల్ మూమెంట్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతాను. నాట్ లైక్ దీస్ మూమెంట్స్ ఏమంటారు, వాట్ వి సే, ఇగో ఈ మూమెంట్స్ లాగా. ఇందులో మూమెంట్ ఏం లేదులే కానీ ఈ మూమెంట్స్ లాగా, లైక్ ఏది హిప్ జాయింట్ ట్రంక్ మజిల్స్ మూమెంట్ లాగా, లేకపోతే నీ తల మూమెంట్ లాగా కంటే ఈ మూమెంట్ని చాలా ఫాస్ట్గా చేయగలుగుతావు. ఎందుకు? బికాజ్ ఇది వెలాసిటీ చాలా ఎక్కువ ఈ జాయింట్స్కి, లివర్స్కి, బట్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, అది ఫంక్షన్స్ ఆఫ్ లివర్స్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ ఓవర్కమ్ రెసిస్టెన్స్, ఇంక్రీజ్ ఇన్ స్పీడ్. ఈడ మెకానికల్ అడ్వాంటేజెస్ రాసుకున్నాం చూడు, అవి లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, ఇంక్రీజెస్ వెలాసిటీ, ఇవి రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీటి అప్లికేషన్స్ ఎక్కడ, మెకానికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లివర్ కూడా అడిగాడా. ఫంక్షన్స్, డిస్క్రైబ్ ద టైప్స్, లివర్ ప్రిన్సిపల్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ. ఓకే, మెకానికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లివర్ అనుకో. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే వెయిట్ అపాన్ ఎఫర్ట్ రా, ఇది ఫార్ములా. అంటే ఈ లివర్లో ఫెర్క్యులం ఇక్కడ ఉంటే నువ్వు ఎఫర్ట్ ఇక్కడ పెడుతున్నావు, వెయిట్ ఇక్కడ ప్లేస్ ఉంది కదా. సో వెన్ ఎఫర్ట్ ఆర్మ్ ఈజ్ గ్రేటర్ దెన్ వెయిట్ ఆర్మ్, లెస్ ఎఫర్ట్ లిఫ్ట్స్ గ్రేటర్ వెయిట్. లైక్ ఈ ఆర్మ్ ఎఫర్ట్ది ఆర్మ్ అంటే ఇది రా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉందనేది. ఇది తక్కువ ఉండి ఇది ఎక్కువ ఉంటే అప్పుడు చాలా తక్కువ బలంతో మనం చాలా ఎక్కువ వెయిట్ని లిఫ్ట్ చేయగలుగుతాం. ఓకే, అదే ఇది సీన్ ఇన్ సెకండ్ ఆర్డర్ లివర్. లైక్ ఈ సెకండ్ ఆర్డర్ లివర్లో ఉంటుంది. లైక్ వెయిట్కి ఫెర్క్యులంకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో దానికి చాలా ఎక్కువ డిస్టెన్స్ ఎఫర్ట్ ఆర్మ్కి ఫెర్క్యులంకి ఉంటుంది. షట్, నేను ఇక్కడ ఉల్టా చెప్పాను అనుకుంటా. యా, ఇప్పుడు ఇక్కడ వెయిట్ పెట్టుకో, ఇక్కడ ఎఫర్ట్ పెట్టుకో. ఎఫర్ట్ ఆర్మ్ ఎంతైతే, ఎఫర్ట్ ఆర్మ్ వెయిట్ ఆర్మ్ కంటే పెద్దగా ఉంటే, ఎఫర్ట్ ఆర్మ్ వెయిట్ ఆర్మ్ కంటే పెద్దగా ఉంటే అప్పుడు మనం తక్కువ బలంతో చాలా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతాము. లైక్ సీన్ ఇన్ సెకండ్ ఆర్డర్. మెకానికల్ డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే వెయిట్ ఆర్మ్ వచ్చేసి ఎక్కువ ఉండి ఎఫర్ట్ ఆర్మ్ తక్కువ ఉంటే, ఎఫర్ట్ ఆర్మ్ ఇక్కడే ఉండి వెయిట్ ఆర్మ్ చాలా పెద్దగా ఉంటే అప్పుడు మెకానికల్ డిసడ్వాంటేజ్. ఓకే, గ్రేటర్ ఎఫర్ట్స్ నీడెడ్ ఫర్ స్మాల్, సీన్ ఇన్ థర్డ్ ఆర్డర్ లివర్. లైక్ ఇందులో లాగా మెకానికల్ డిసడ్వాంటేజ్ ఇన్ మెకానికల్ అడ్వాంటేజ్. ఓకే, ఇది ప్రిన్సిపల్స్ ఇవి దీనివి. యాంగిల్ ఆఫ్ పులి. Maximum efficiency at 90-degree angle. As angle becomes acute and obtuse, efficiency decreases. అంటే 90-degree యాంగిల్ మీద అంటే లైక్ ఇప్పుడు ఇది ఉంది, ఎల్బో జాయింట్ అనుకో. ఈ యాంగిల్ మీద ఉన్నప్పుడు పెట్టే ఎఫిషియన్సీ చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెయ్యి ఫోల్డ్ అయి ఉన్నప్పుడు మనం మజిల్స్తో పెట్టే ఎఫర్ట్ కంటే లివర్లో ఎఫిషియన్సీ కంటే ఈ 90-degree యాంగిల్ మీద ఉన్నప్పుడు ఎఫర్ట్ మంచిగా ఉంటుంది. ఈ 90-degree యాంగిల్ కంటే ఎక్కువ అయిపోయినా ఒకవేళ ఎల్బో, లైక్ ఇది ఎల్బో జాయింట్, ఇది అప్పర్ ఆర్మ్, ఇది లోవర్ ఆర్మ్, ఈ యాంగిల్లో ఉన్నప్పుడు కంటే ఈ యాంగిల్లో ఉన్నప్పుడు మంచిగా పనిచేస్తుంది. ఈ యాంగిల్లో ఉన్న అంత ఎఫిషియెంట్గా పనిచేయదు. మజిల్స్ ఆర్ స్ట్రాంగ్ వెన్ పుల్లింగ్ అట్ రైట్ యాంగిల్. మజిల్ రైట్ యాంగిల్ మీద పుల్ చేసినప్పుడే స్ట్రాంగ్గా పుల్ చేస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ లివర్, ప్రిన్సిపల్స్ ఇన్ ఎక్సర్సైజ్ థెరపీ. ఇది ప్రిన్సిపల్స్, ఇది మెకానికల్ ప్రిన్సిపల్స్, ఇది ఎక్సర్సైజ్ థెరపీలో ప్రిన్సిపల్స్. ఓకే, ప్రోగ్రెషన్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇంక్రీజింగ్ లెవరేజ్, more resistance for the furculum, hip extension, resistance to knee exercise, resistance to foot harder, gradually strengthening scientific progression. ఏం లేదురా, ఇంక్రీజింగ్ లెవరేజ్
విత్ మోర్ రెసిస్టెన్స్ ఫర్దర్ ఫ్రమ్ ఫర్క్యులం. లైక్ ఎలా అంటే ఇప్పుడు బాడీలో జాయింట్స్ ఉంటాయి. మనము కొంతమంది కొన్ని రకాలుగా ఎలా అంటే లైక్ ఇప్పుడు కొన్ని ఈ ఆర్మ్‌ని పుల్ చేయడానికి వాళ్ళు ఏదైతే మజిల్స్ వాడతారో ఆ మజిల్స్ డిఫరెంట్ ఉంటాయి. లైక్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా అలవాటు వల్ల ఒక్కొక్క యాక్షన్‌కి ఒక్కొక్క మజిల్ రెస్పాండ్ అవుతా ఉంటది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాగా వర్కౌట్‌లు చేసిన వాళ్ళకి బ్యాక్ అనేది ఎప్పుడు లోవర్ బ్యాక్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటది. లోవర్ బ్యాక్ స్ట్రాంగ్‌గా అంటే మజిల్స్ యాక్టివేట్ అయ్యి ఉంటాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళ మజిల్స్ 24/7 టెన్షన్‌లో ఉంటాయి. అలా లైక్ ఏంటంటే ప్రోగ్రెషన్ అండ్ రెసిస్టెన్స్, హైయర్ హిప్ ఎక్స్టెన్షన్, రెసిస్టెన్స్ అట్ నీ ఈజియర్, రెసిస్టెన్స్ అట్ ఫుట్ హార్డర్. ఎలా అంటే ఇలా లైక్ రెసిస్టెన్స్ అట్ నీ ఈజ్ ఈజియర్, రెసిస్టెంట్ అట్ ఫుట్ ఈజ్ హార్డర్ అంటే నీ మజిల్‌కి ఇక్కడ ఇది నీ జాయింట్ అనుకో. ఇక్కడ నీకు లోవర్ లెగ్ ఉందనుకో. ఇక్కడ నీకు ఇది ఎంత లెంత్ అయితుందో ఇది దానికంటే ఎక్కువ ఉంది. లైక్ వెయిట్ ఈజ్ ఫార్ దెన్ ఎఫర్ట్. సో ఇక్కడ రెసిస్టెన్స్ వస్తుంది. ఎందుకు? మెకానికల్ డిసడ్వాంటేజ్‌లో ఉన్నాం కాబట్టి. రెసిస్టెన్స్ యాస్ ఫుట్ ఈజ్ హార్డర్ ఎందుకంటే ఒక్క సెకండ్ ఆగు. ఐయామ్ ఫర్గెటింగ్ సంథింగ్. యాహ్! అరే! వెయిట్ చేయి. ఇది స్కిప్ చేయి. నేను నీకు చెప్తా. స్కిప్ చేయి కాదు. నేను నీకు అది స్కిప్ చేసేయరా. ఇది స్కిప్ చేయి. అసిస్టెన్స్ ఫర్ వీక్ మజిల్స్. వీక్ మజిల్స్ అంటే లైక్ రెడ్యూస్ లెవరేజ్, డిక్రీజ్ వెయిట్ ఆన్ ఆర్మ్స్. లైక్ షోల్డర్ అబ్డక్షన్, ఎల్బో ఫ్లెక్స్డ్ ఈజియర్, ఆర్మ్ స్ట్రెయిట్ హార్డర్. లైక్ ఎలా అంటే లైక్ ఎలా అంటే ఎల్బో జాయింట్ ఉంది కదా! ఎల్బో జాయింట్‌కి ఇటు సైడ్ ఉంటది. ఎల్బో మజిల్‌లో బైసెప్ ఇక్కడే ఉంటది. నీ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. నీ హ్యాండ్ వెయిట్ మొత్తాన్ని ఎల్బో ఇక్కడ పుష్ చేసి లేపడానికి ట్రై చేస్తది. లైక్ ఇట్లా. ఎల్బో ఈజ్ ఎ ఫెర్క్యులం అండ్ ఇది. ఇక్కడ ఏంటి ఎఫర్ట్ ఆర్మ్ చిన్నగా ఉంది. ఈ ఆర్మ్ ఏమో పెద్దగా ఉంది. సో మెకానికల్ అడ్వాంటేజ్‌లో ఉన్నావు. సెకండ్ ఆర్డర్ లివర్‌లా మారుద్ది కాబట్టి నీకు ఈజీ ఉంటది. ఎల్బో ఫ్లెక్స్ ఈజీగా ఉంటది. కానీ అదే నీ ఆర్మ్ స్ట్రెయిట్‌నెన్స్ చూసుకున్నావనుకో, ఆర్మ్‌లో షోల్డర్ ఇక్కడ ఉంటది. షోల్డర్ జాయింట్ ఇక్కడ ఉంటది. నీ వెయిట్ ఏమో ఇంత పెద్దగా ఉంటది. నీ వెయిట్ ఏమో ఇక్కడ ఉంటది. నీ ఎఫర్ట్ ఎక్కడ ఉంటది? నీ ఎఫర్ట్ ఏమో నీ దగ్గర ఉంటది. లైక్ ఎఫర్ట్ ఏమో ఇక్కడే బ్యాక్ సైడ్ షోల్డర్ జాయింట్ లాగుతది. నీ ఎఫర్ట్ ఇక్కడే ఉంటది. నీ వెయిట్ ఏమో ఇంత దూరం ఉంది. నేను నీకేం చెప్పా? వెయిట్ దగ్గర ఉండి ఎఫర్ట్ దూరం ఉన్నప్పుడు ఈజీ ఉంటది. లైక్ ఇందులో ఉన్నట్టు. లైక్ ఎఫర్ట్ ఏమో ఇక్కడ మన అప్పర్ ఆర్మ్ దగ్గర ఉంటది. వెయిట్ ఏమో మన లోవర్ ఆర్మ్ దగ్గర ఉంటది. డిస్టెన్స్ ఈక్వల్‌గా ఉంది. సో ఫస్ట్ ఆర్డర్ లివర్, సెకండ్ ఆర్డర్ లివర్ ఈజీగా లిఫ్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుంది? షోల్డర్ జాయింట్ ఎనకాలనే ఎఫర్ట్ ఉంటుంది. కానీ వెయిట్ ఏమో చాలా దూరం ఉంటుంది. మెకానికల్ డిసడ్వాంటేజ్ ఉంటది. సో అందుకే ఇక్కడ హార్డ్ ఉంటది లిఫ్ట్ చేయడం. ఓకే. అర్థమైందా? అలా. ఇక్కడ కూడా అంతే. నీలో ఎలా అంటే నీ జాయింట్ నుంచి కింద లెగ్‌కి, ఇక్కడున్న లెగ్‌కి డిస్టెన్స్ ఎఫర్ట్ ఏమో దూరం ఉంది. వెయిట్ ఏమో దగ్గరుంది. దానివల్ల ఇది మెకానికల్ అడ్వాంటేజ్‌లో ఉంటది. కానీ ఫుట్ దగ్గర ఎలా? ఎఫర్ట్ ఏమో ఇలా ఉంటది. ఎఫర్ట్ ఏమో ఇక్కడే ఉంటది. జాయింట్ కూడా ఇక్కడే ఉంటది. వెయిట్ ఏమో ఇక్కడ ఉంటది. వెయిట్ దూరం ఉంటది. సో ఇది మెకానికల్ డిసడ్వాంటేజ్‌లో ఉంటది. మెకానికల్ అడ్వాంటేజ్‌లో ఉంటది. సో దీనికి రెసిస్టెన్స్ తక్కువ ఉంటది. దీనికి రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటది. ఇక్కడలానే సేమ్. రెసిస్టెన్స్ దీనికి తక్కువ ఉంటది. దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటది. హెల్ప్స్ ఇన్ వీక్ మజిల్స్, పారలైజ్, ఎంకరేజెస్ ఇన్ ద మూవ్‌మెంట్. ఓకే. చాలా లాంగ్ అయితుంది. స్టాటిక్ అండ్ డైనమిక్ వర్క్స్. మెయింటైనింగ్ అప్లయింగ్ రెసిస్టెన్స్ అట్ రైట్ యాంగిల్, టార్గెటింగ్ స్ట్రాంగ్ మజిల్స్ ఇన్ ద రేంజ్, ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ. Static and dynamic works. Maintaining position, muscle act as a fixator. Example, holding arm extending. స్టాటిక్ అండ్ డైనమిక్ వర్క్ అంటే ఒక ఆర్మ్‌ని ఇప్పుడు నీ ఆర్మ్ ఉంది. నీ ఆర్మ్‌ని స్ట్రెచ్ చేసి అలాగే హోల్డ్ చేయడం. ప్రొడ్యూసింగ్ మూవ్‌మెంట్. నీ మజిల్ కంటిన్యూయస్‌గా ఆ కాంట్రాక్షన్ స్టేట్‌లోనే ఉండాలి. మెయింటైనింగ్ పొజిషన్, మజిల్ యాక్ట్ యాస్ ఎ ఫిక్సేటర్. ఎగ్జాంపుల్ ఆఫ్ హోల్డింగ్ అండ్ ఎక్స్టెండింగ్ మజిల్. డైనమిక్ వర్క్ అంటే ఏంటి? కంటిన్యూయస్‌గా చేంజ్ అవుతున్న వర్క్. స్టాటిక్ అంటే ఏంటి? ఒక పొజిషన్‌లో ఆగిపోయింది. డైనమిక్ అంటే కంటిన్యూయస్‌గా ప్రొడ్యూసింగ్ మూవ్‌మెంట్స్,
కాన్సెంట్రిక్ కంట్రాక్షన్స్ ఓవర్కమింగ్ ఇనర్షియా. లైక్ మజిల్స్ కంటిన్యూస్గా మూవ్ అవ్వడం వేరు, మజిల్ ఒక్కసారి మూవ్ అయ్యి అదే పొజిషన్లో ఆగిపోవడం వేరు. ఓకే, ఇది స్టాటిక్ అండ్ డైనమిక్ వర్క్ అంటే అది. ఓకే, ఫిక్సేటర్స్ అండ్ ప్రైమ్ మూవర్స్ అంటే సమ్ మజిల్స్ స్టెబిలైజ్ ద బేస్, అదర్స్ ప్రొడ్యూస్ ద మూమెంట్, చేంజింగ్ బాడీ పొజిషన్స్, చేంజింగ్ ద మజిల్ రోల్స్. ఓకే, ఇది స్కిప్ చేసుకో పర్లేదు. క్లినికల్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఎసెన్షియల్ అండ్ ఫిజియోథెరపిక్ ప్రాక్టీస్ యూజింగ్ ఆర్థోపెడిక్ రీహాబిలిటేషన్. బోన్స్, నర్వ్స్ పట్టేయడం కానీ అలాంటివి ఉంటే అందులో ఈ లివర్స్ని స్టడీ చేసి హెల్ప్ చేయొచ్చు. న్యూరలాజికల్ రీహాబిలిటేషన్స్ అంటే నరం పట్టేసింది అంటారు చూడు, అలాంటి వాటిలో మజిల్ని మళ్ళీ రీయాక్టివేట్ చేయడానికి, లేకపోతే అక్కడున్న మజిల్ మూవ్ అయితే అక్కడున్న నర్వ్ సెటిల్ అవుతుంది. సో అలా స్పోర్ట్స్ ఫిజియోథెరపీ యాజ్ యూజువల్గా హెల్ప్ చేయడానికి అథ్లెట్స్కి, దానికి హెల్ప్ డిజైనింగ్ ఎక్సర్సైజింగ్ ప్రోగ్రామింగ్ సైంటిఫికల్లీ విచ్ ఇస్ అప్రూవ్డ్. సైంటిఫిక్గా మెకానికల్ అడ్వాంటేజ్ ఇచ్చేది అథ్లెట్స్కి, లివర్స్కి అకార్డింగ్గా. ప్రివెంటింగ్ అన్నెసెసరీ స్ట్రెయిన్, అనవసరంగా లివర్స్ని ఎఫిషియెంట్గా వాడకపోవడం, హ్యూమన్ లివర్స్ బాడీ మనకిచ్చింది. ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అండ్ సేఫ్టీ ఇన్ ద మజిల్ లివర్స్. ఓకే, అది అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే అడుగు, పర్లేదు.